సింగరేణి అవకతవకలపై నిరూపించేందుకు సిద్ధమంటూ మాజీ మంత్రులు ఒకవైపు హరీష్ రావు, మరోవైపు కేటీఆర్లు ప్రగర్భాలు పలుకుతున్నారని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత సిరిగిరిపురం ఎడమ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఎత్తు ఎక్కువ ఉన్నప్పటికీ హరీష్ రావుకు ఆలోచన లేదని వ్యాఖ్యానించారు. అమెరికాలో చదువుతున్నప్పటికీ బుద్ధి లేని విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారని మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈరోజు హరీష్ రావు సింగరేణిలో చర్చలకు నేను నిరూపించకపోతే రాజీనామా పెడతానని హరీష్ రావు ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు చర్చలకు నేను రాజీనామా పెడతాను అని ఇద్దరు పిల్లకాయలు. హరీష్ రావు 6 ఫీట్లుండు కానీ ఆలోచన లేదు. 5 ఫీట్లు అమెరికాలో చదువుకుంటూ కేటీఆర్కేమో మతి భ్రమించి మాట్లాడుతుండు. హరీష్ రావు, కేటీఆర్ రాజీనామాలు పెడితే తెలంగాణలో ఎవరైనా మళ్ళీ గెలవనిస్తారా? ఇప్పటికైనా మీరిద్దరు ఆలోచన చేసుకొని తెలంగాణ గురించి కొట్లాడిన కేసీఆర్కు ఇంతో అంతో పేరున్నది. తెలంగాణ రాష్ట్రం గురించి కేసీఆర్ కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అని నిజాలు అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిండు. ఇప్పుడన్నా కేసీఆర్ బయటికి వచ్చి ఈ పిల్లకాయలను బంద్ చేసి కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే 10 ఏళ్ళు నాకు ముఖ్యమంత్రిగా ఇస్తే నేను కొన్ని పథకాలను అమలు చేయలేకపోయినాను, కానీ డైనామిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్న వయసులో మంచి పథకాలు అమలు చేస్తుండు, అవినీతి లేని పరిపాలన చేస్తుండు అని ప్రతిపక్షంగా కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఆనాడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఒప్పుకుండు. ఈరోజు 10 ఏళ్ళు నేను చేసిన పరిపాలన కంటే చిన్న వయసులో రేవంత్ రెడ్డి మంచి పరిపాలన చేస్తుండు అని కేసీఆర్ ఖచ్చితంగా బయటికి వచ్చి మీటింగ్లో ఈ మాట చెప్పక తప్పదు. అప్పుడు మళ్ళీ కొంచెం టీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలోకి పోయిన పార్టీ మళ్ళీ 2వ స్థానంలోకి వస్తుంది. కేసీఆర్ వచ్చి మాట్లాడిండు అనుకో, కొన్ని నిజాలు మాట్లాడతాడు. 100 తప్పులు మాట్లాడినా 10 మంచివి చెప్తాడు కేసీఆర్. ఈ కేటీఆర్ లేక, కవిత లేక, హరీష్ రావు లేక మొత్తం 100కు 100 అబద్ధాలు చెప్పాడు కేసీఆర్. అందు గురించి ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకొని రాజీనామాలు పెట్టేది, తొడలు కొట్టేది రేవంత్ రెడ్డి మీద మీ ఆకులు జల్లవు, మీ ఆలోచనలు జల్లవు. కొంచెం 2.5 సంవత్సరాలు ఓపిక పట్టి 10 ఏళ్ళు మేము చెయ్యని పనులు రేవంత్ రెడ్డి చేస్తుండు అని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒప్పుకుంటే వచ్చే ఎలక్షన్లలో మీకు డిపాజిట్ అన్న దక్కుతాయి అని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడదామనుకున్నా, బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తామని ఆలోచన చేసిన, తెలంగాణలో ఓట్లేసిన ప్రజలు మాత్రము రేవంత్ రెడ్డిని 10 ఏళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంచుకుందాము అని సర్వే చేస్తే తేలింది. ఓట్లేసే ప్రజలు కుదార్థంగా ఉన్నారు, ప్రతిపక్ష పార్టీ లీడర్లు బాధలో ఉన్నారు. ఇది అక్షరాల నిజం. మహేశ్వరం నియోజకవర్గానికి కాబోయే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి విశ్లేషణ. ఈరోజు హరీష్ రావు సింగరేణిలో చర్చలకు నేను నిరూపించకపోతే రాజీనామా పెడతానని హరీష్